హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ తో మన జుట్టుని మనం కోరుకున్నట్టు పెంచుకోవచ్చు అంటే అది ఎంత హ్యాపీ న్యూస్ కదా. నిజమండి, కేవలం ఒక్క ఇంగ్రీడియంట్ తో మన జుట్టుని మనం కోరుకున్నట్టు పెంచుకోవచ్చు. ఎలా అంటే మన పూర్వీకులు ఎంత దృఢంగా అయితే జుట్టును పెంచుకున్నారో అంత దృఢంగా బలంగా మనం కూడా పెంచుకోవచ్చు. ఒకప్పుడు ఈ హెయిర్ కట్లవి ఉండేవి కాదు కదా. అందరూ పొడవాటి జుట్టుతో జడలు వేసుకునేవారు. వాళ్ళకి అంత థిక్ హెయిర్ ఎలా వచ్చింది? వాళ్ళు ఏ ప్రొడక్ట్లు వాడి ఉండరు కదా. ఇప్పుడున్న హెయిర్ ప్రొడక్ట్లేవి అప్పుడు లేవు. అందుకేనేమో వాళ్ళ జుట్టు చాలా హెల్దీగా ఆరోగ్యంగా పొడవుగా ఉండేది. ఇంకో విషయం ఏంటంటే పూర్వకాలంలో మగవాళ్లకు కూడా పొడవాటి జుట్టు ఉండేది. మరి అంతటి పొడవాటి హెల్దీ హెయిర్ ఇప్పుడు కూడా మనం పెంచుకోవచ్చు. అది కూడా ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ తో. మరి ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ఇప్పుడంటే హడావిడి లైఫ్ అందరూ లీడ్ చేస్తున్నారు, కానీ ఒకప్పుడు ఆడవాళ్లు ఇంటికే పరిమితమై ఉండేవారు. కాబట్టి మంచి మంచి వంటలతో పాటు ఆరోగ్య సూత్రాలు, అలాగే అందానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా చక్కగా తీసుకునేవారు. పైగా వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా న్యాచురల్ వే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా వాళ్ళు హెల్తీగా బ్యూటిఫుల్ గా ఉండేవారు. ఈ రోజుల్లో హెయిర్ కి అసలు ఆయిలే పెట్టట్లేదు మనం. కానీ పూర్వకాలంలో అయితే తలస్నానం చేసిన నెక్స్ట్ డేనే ఆయిల్ అప్లై చేసేవారు. అది కూడా వారానికి ఒక్కసారి మాత్రమే తలస్నానం చేసేవారు. మిగిలిన రోజులన్నీ కూడా హెయిర్ కి ఆయిల్ ఉండేది. ఇక హెయిర్ కి తలస్నానం అంటే తప్పకుండా మందార ఆకులు, మందార పూలు గాని, కుంకుడుగాయలు లేదా శీకాకాయ ఇవి మాత్రమే వాడి చక్కగా తలస్నానం చేసేవారు. కాబట్టి వాళ్ళ కుదుళ్లు చాలా గట్టిగా ఉండి జుట్టు పొడవుగా పెరిగేది. ఇక వారంలో మధ్య మధ్యలో అయితే తలలో చుండ్రు ఉంటే గనక హెయిర్ రఫ్ గా ఉన్నా ఇదిగో ఈనాటి వీడియోలో మనం చెప్పుకోబోయే పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అయిన మెంతులను పెరుగులో నానబెట్టి రుబ్బి తలకు అప్లై చేసుకునేవారు. దాంతో తలలో ఉండే వేడిపోయి హెయిర్ ఆరోగ్యంగా నిగనిగలాడుతూ పొడవుగా ఉండేది. మనం కూడా ఈనాటి వీడియోలో ఇదే మెంతులతో 2 రెమెడీలు ప్రిపేర్ చేసుకుందాం. మన హెయిర్ ని కూడా బ్యూటిఫుల్ గా హెల్దీగా పెంచుకుందాం. మరి ఆ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ఈ వీడియోలో ఒక హెయిర్ ప్యాక్ అలాగే హెయిర్ సిరం కూడా చెబుతాను. మనం మెయిన్ ఇంగ్రీడియంట్ గా మెంతులను తీసుకుంటున్నాం. మరొక 2 ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే హెయిర్ ప్యాక్ కోసం. అలాగే ఇప్పుడున్న పొల్యూషన్ కి మన హెయిర్ చాలా డ్యామేజ్ అయింది కదా, దానికోసం ఒక 2 ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకుంటున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మాత్రం మెంతులే. దీనికోసం ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకోండి. అందులో 2 స్పూన్ల మెంతులు వేసి ఒక గ్లాస్ వాటర్ వేసేయండి. అందులోనే ఇప్పుడు ఒక పెద్ద సైజు పింక్ కలర్ ఉల్లిపాయ తీసుకుని పొట్టు చెక్కేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ మెంతుల్లో వేసేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్ లో బాగా మరిగించుకోవాలి. మెంతుల వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది, కుదుళ్లు బలంగా అవుతాయి, చుండ్రు సమస్య తగ్గి హెల్దీగా ఒత్తుగా జుట్టు పెరుగుతుంది. మెంతుల్లోని ఐరన్ పోషకాలు జుట్టు కుదుళ్లకు బ్లడ్ సర్క్యులేషన్ పెంచి జుట్టుని పొడవుగా వేగంగా పెరిగేలా చేస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మెంతుల్లోని పోషకాలు జుట్టుకి బలాన్నిస్తాయి, జుట్టు రాలడాన్ని తొందరగా తగ్గిస్తాయి. మెంతులు జుట్టుకు ఆరోగ్యకరమైన పోషకాలు ఇచ్చి సిల్కీగా, మృదువుగా, దృఢంగా పెంచుతాయి జుట్టుని. అంతేకాకుండా విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన మెంతి గింజలు రోగ నిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తాయి. మెంతి గింజల్లో ఐరన్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఈ 2 జుట్టుకు చాలా అవసరం. మెంతుల్లోని పోషకాలు జుట్టు సమస్యలకు చాలా అద్భుతంగా చెక్ పెట్టేస్తాయి. ఇక అలాగే ఉల్లిపాయ రసం కూడా జుట్టు రాలడాన్ని బాగా తగ్గిస్తుంది, జుట్టు పెరుగుదలకు బాగా హెల్ప్ అవుతుంది. మన జుట్టుకు సల్ఫర్ నందించి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఉల్లిపాయలోని యాంటీ ఆక్సిడెంట్లు మనకి తొందరగా వైట్ హెయిర్ రాకుండా కాపాడతాయి. అలాగే ఉల్లిపాయలోని యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును తగ్గిస్తాయి. ఉల్లిపాయలోని యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాల వల్ల తలలో ఏమైనా ఇన్ఫెక్షన్లుంటే కూడా తగ్గిపోతాయి. అలాగే జుట్టు రాలే సమస్య చాలా తొందరగా తగ్గుతుంది. చూడండి, ఈ వాటర్ బాగా మరిగాయి కదా. చూడండి, మెంతులు కూడా బాగా ఉడికాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి కొద్దిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి ఈ వాటర్ అంతా వడకట్టుకోవాలి. ఈ వాటర్ ని పక్కనుంచండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మెంతుల మిక్స్ ఉంది కదా, దీన్ని మిక్సీలో వేసేయండి. ఇందులో మనం మరొక ఇంగ్రీడియంట్ కలుపుకుందాం.
అవే కరివేపాకు. ఒక 3 రెమ్మల వరకు తీసుకుని శుభ్రంగా వాష్ చేసి ఆకులను తుంచి ఇందులో వేసేయండి. మూడింటిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంతేనండి, హెయిర్ ప్యాక్ రెడీ అయిపోయింది. హెయిర్ సీరం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని హెయిర్ కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. దీన్ని మీరు హెయిర్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే హెయిర్ వాష్ చేసిన హెయిర్ మీద మాత్రమే దీన్ని అప్లై చేయండి. ఈ హెయిర్ ప్యాక్ అలాగే హెయిర్ సీరం కూడా ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటే 2 వీక్స్ వరకు పాడవకుండా ఉంటుంది. మీరు ఈ హెయిర్ సీరం ని రాత్రిపూట చక్కగా స్ప్రే చేసుకుని ఉదయాన్నే తల స్నానం చేసేయండి. హెయిర్ బాగా డ్రై అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ హెయిర్ ప్యాక్ ని మీ హెయిర్ అంతా పార్టిషన్స్ చేసుకుంటూ బాగా అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత మిగిలినది హెయిర్ అంతా కూడా పట్టించి ఒక 40 నుంచి 45 నిమిషాల పాటు హెయిర్ కి అలా వదిలేసి తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. ఇది అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుందండి. ముఖ్యంగా చుండ్రు సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళకి, వైట్ హెయిర్ తో ఇబ్బంది పడే వాళ్ళకి ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ హెయిర్ ప్యాక్ లో మనం కరివేపాకు వేసాం కాబట్టి వైట్ హెయిర్ ని నెమ్మదిగా బ్లాక్ కలర్ లోకి మార్చేస్తుంది. అయితే మీరు రెగ్యులర్ గా వాడుతూ ఉంటే ఈ వైట్ హెయిర్ ముందు బ్రౌన్ కలర్ లోకి, ఆ తర్వాత మీ హెయిర్ కలర్ లోకి మారిపోతుంది. కరివేపాకు జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇది చుండ్రును తగ్గిస్తుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అలాగే కరివేపాకుని మీ ఆహారంలో తీసుకోవడం వల్ల కూడా హెయిర్ చాలా అద్భుతంగా పెరుగుతుందండి. కొంతమంది కరివేపాకుని కొబ్బరి నూనెలో వేసి మరిగించి ఆ నూనె కూడా రాస్తూ ఉంటారు. అలా కూడా చేయడం వల్ల హెయిర్ బ్లాక్ గా ఉంటుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు కరివేపాకులో బి విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి హెయిర్ ఫాలికల్స్ లో మెలనిన్ ఉత్పత్తి చేయడానికి బాగా పనిచేస్తాయి. దీంతో జుట్టు నల్లగా దృఢంగా ఉంటుంది. తెల్ల జుట్టు సమస్య దూరం అవుతుంది. మెలనిన్ లోపం వల్ల జుట్టు తెల్లగా మారుతుంది కదా, ఆ టైంలో మీరు కరివేపాకును రెగ్యులర్ గా ఆహారంలోనూ అలాగే హెయిర్ కి అప్లై చేస్తూ ఉంటే చాలా తొందరగా వైట్ హెయిర్ సమస్య తగ్గుతుంది. కరివేపాకులో విటమిన్ సి, విటమిన్ ఇ, ప్రోటీన్, బీటా కెరోటిన్, ఐరన్ కూడా ఉంటాయి. ఇది యాంటీ మైక్రోబయల్ కూడా, అంటే బ్యాక్టీరియా, ఫంగల్ సమస్యలకు చాలా మంచి మందులా పనిచేస్తుంది. అందుకే కరివేపాకు స్కాల్ప్ మీద ఎలాంటి సమస్యలున్నా అప్లై చేయమని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. జుట్టు బలంగా పెరగాలన్నా, హెల్దీగా ఉండాలన్నా కరివేపాకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. కాబట్టి ఒకసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్లై చేసుకుని హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇక సీరం అయితే ప్రతిరోజు రాత్రిపూట చక్కగా అప్లై చేసుకోండి. ఉదయాన్నే హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇలా వారంలో 3 సార్లు హెయిర్ సిరం అప్లై చేయండి. వారంలో 2 సార్లు హెయిర్ ప్యాక్ వేసుకోండి. చాలా అంటే చాలా తొందరగా, మీరు ఊహించినంత వేగంగా మీ జుట్టు పెరగడం మీరే చూస్తారు. ఇక చుండ్రు కూడా తగ్గిపోయి, హెయిర్ ఫాలింగ్ తగ్గిపోయి, తలలో దురదలు సమస్యలన్నీ పోతాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా జుట్టుని హెల్దీగా, ఆరోగ్యంగా, పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉంటూనే ఈజీగా పెంచుకోవచ్చు. ఇక ఈ ప్యాక్ స్కూల్ పిల్లలకు కూడా అప్లై చేయించండి. వాళ్ళకి తొందరగా వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. హెయిర్ సమస్యలు కూడా పోతాయి. మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటే 2 వీక్స్ వరకు వస్తుంది. కాబట్టి ప్రతిరోజు తయారు చేసుకోవాలి అనే ఇబ్బంది ఉండదు. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. రిజల్ట్ అయితే అమేజింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. మరి తప్పకుండా ప్రిపేర్ చేసుకుని వాడి చూడండి. రిజల్ట్ చూసి మీరే 10 మందికి తప్పకుండా చెబుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.